is 2 वगैरह values of critical constants अरे डेरिवेशन ही चलना है values of critical constants ఓకేనా నేను చూడండి మన క్లాస్ లో 3 క్రిటికల్ కాన్స్టెంట్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేసిన పరిస్థితి ఒకటేమో క్రిటికల్ ప్రెషర్ క్రిటికల్ వాల్యూమ్ క్రిటికల్ టెంపరేచర్ ఇప్పుడు ఈ మూడింటికి మనం ఐఐటి అడ్వాన్స్డ్ లెవెల్ లో మనం వాట్ వి కాల్ వాల్యూస్ తో సహా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి సో ఇవంతా కూడా టోటల్ అడ్వాన్స్డ్ క్లాస్ మెయిన్స్ కన్నా కాస్త హై లెవెల్ అన్నమాట సో డెరివేషన్ కూడా కాస్త కఠినంగానే ఉంటుంది బంగారం అందువల్ల నేను చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూడండి dear students we please write van der Waal gas equation for 1 mole of gas 1 mole of gas की van der Waal gas equation రాద్దాం ఏం బంగారం ఏమవుతుంది అనాలి p plus a by v square into v minus b is equal to r just multiplied with these two coefficients na pv I think it is plus a by b minus pv minus ab by b square minus rt is equal to 0 we just divided with the p na pressure term v plus a by pv minus b minus a by p into v square minus rt by p is equal to 0. We just multiplied with the v square na v cube plus a by p into v minus v square minus ab by p minus rt by p into v square is equal to 0. And my intention is just to make this equation is a third degree equation in terms of volume. We know already what is second degree equation in terms of x means we know x square plus bx plus c like that. But my intention is I just want this equation as a third degree equation in terms of v. Means v cube term is there, v square term is there, v term is there, and finally constant term is there. And here v cube is already there, dear students. And what about v squares are minus common చేసేసాను అనుకోనన్నా ఇక్కడ b బంగారం ఇక్కడ ఏమో rt by p రా ఓకేనా ప్లస్ v టర్మ్ వచ్చేసి a by p v నన్నా కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి ab by p రా is equal to 0 నేను చెప్పాను గుర్తుందా మీకు బంగారం at critical point దగ్గర what volume we consider and that is absolutely equals to critical నేను కర్వ్స్ చూపించాను ఏమంగా సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి v vc = 0 కదా ఇక్కడ కూడా మళ్ళీ వీల్లో మనకి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కావాలంటే ఈ రకంగా మనం దాన్ని క్యూబ్ చేయాల్సిన పరిస్థితి ఏనన్నా అంటే v vc whole cube is equal to 0 a minus b whole cube so v cube minus 3v into vc square plus 3v square into v. Magaram, am I right? Chalo sir. 3v vc into v minus vc. I'm sorry. I think this is minus. Am I right, Magaram? And that is the equation. So, ఇప్పుడు రెండు third degree equations ఉన్నాయి in terms of v. అందువల్ల మనం ఆ రెస్పెక్టివ్ కోఎఫిషియెంట్స్ ని ఏం చేయొచ్చు అంటే ఈక్వల్ చేయాల్సిన పరిస్థితి. ఏనన్నా? సో ఇప్పుడు ఇందులో ఇది v స్క్వేర్ టర్మ్ ఇందులో ఇది v స్క్వేర్ టర్మ్ am I right బంగారం సో అక్కడ కోఎఫిషియెంట్స్ ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసే పరిస్థితి అంటే ఇది ఏమిరా బంగారం b ప్లస్ నాన్న ఇది రాయండి పిల్లలు ప్లీజ్ ఇది మళ్ళీ మీకు అర్థం కాదు b ప్లస్ rt బై p ఇదిరా బంగారం అక్కడ ఏమిరా నాన్న అది v స్క్వేర్ టర్మ్ అంటే కోఎఫిషియెంట్ 3v బంగారం am I right నాన్న సెకండ్ v టర్మ్స్ బంగారం ఇక్కడ a by p అక్కడ b టర్మ్ నాన్న ఇది కదా అంటే 3 టైమ్స్ నాన్న తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ బంగారం -ab by b
ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఇది కదా మైనస్ బీసీ మైనస్ మైనస్ ఎక్స్ అలాగా 3 టర్మ్స్ ని ఈక్వల్ చేయాల్సిన పరిస్థితి జాగ్రత్తగా చూడండి అడ్వాన్స్ క్లాసెస్ say his equation 1 అన్న say his equation 2 రా బంగారం what about this one ఆన్సర్ కూడా ఇంత ఈజీగా చేసేసరికి నేను ఎక్కడ చూడలేదు ఓకేనా so his equation 1 2 and 3 and now let me do equation 3 by equation 2 I have 1.5 equation 3 by అలాగే ప్రతి ఈక్వేషన్ అంటారు ఓకే ఇదేమైంది ఇప్పుడు a by b what about this one a by b and both are cancel అన్న I think only b term is there am I right bangara what about this one vc cube by 3 v square am I right bangara vc cube by 3 v square I think vc by 3 if I am right then we got already one value bangara we got already one value vc is equal to 3 ఇది ఒక టర్మ్ vc ఫార్ములా ఇంకా మనం pc కట్టాలి tc కట్టాలి సరేనా pc కట్టడం కోసం ఈక్వేషన్ 2 దగ్గరికి వద్దాం ఆ p ప్లేస్ లో pc పెట్టేద్దాం ఈక్వేషన్ 2 లో బంగారం ఓకేనా అంటే a by pc is equal to 3 into vc అంటే ఆల్రెడీ 3b వచ్చింది కాబట్టి స్క్వేర్ చేద్దాం ఏనా అంటే ఇది a by pc రా బంగారం 3 స్క్వేర్ అంటే 9 అన్న 9 into 3 27 రా into pc మరి బంగారం మరి pc అంటే ఏం వచ్చిందిరా బంగారం వాల్యూ మరి a by 27 ఇది సెకండ్ టర్మ్ pc ఇంకెవరైనా కట్టాలరా tc కట్టాలి అవునా tc కోసం ఖచ్చితంగా ఈక్వేషన్ దగ్గరికి రావాలి అంటే ఈక్వేషన్ 1 బంగారం మనం రైట్ నాన్న ఈక్వేషన్ 1 అది b నాన్న ప్లస్ r t బదులు tc రా t బదులు tc నాన్న is equal to 3vc అంటే 9b అన చూడు నా ఉద్దేశం 3 into vc కదా vc అంటే ఆల్రెడీ మళ్ళీ 3b కదా నాన్న సో 3 into 3b రా 9b కదా ఏమ్మా సో ఈ b ని కూడా అటు పట్టుకుపోయాను అనుకోరా నాన్న ఈ b ని కూడా అటు పట్టుకుపోయాను అనుకోరా b into I'm sorry r into tc by pc is equal to 8b am I right బంగారం నాకు కావాల్సింది ఓన్లీ tc అన్న అంటే 8b by r రా బంగారం into pc pc I have already known its value a by 27b square so what is tc sir 8a by 27b am I right బంగారం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు వాల్యూస్ మీద దృష్టి పెట్టాలి ఈ డెరివేషన్ పార్ట్ నీకు అనవసరం వస్తుంది నీకు సంబంధం లేదు కానీ నేను డైరెక్ట్గా ఈ మూడు వాల్యూస్ రాయడం కరెక్ట్ అర్థమవుతుందా నాన్న ఫర్ యువర్ సెల్ఫ్ నాన్న ద వే ఆఫ్ హౌ యూ గెట్ దీస్ వాల్యూస్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్నెసరీ ఫర్ యూ ఏమాత్రం అవసరం లేదు కేవలం ఈ మూడు వాల్యూస్ని నువ్వు ఐడెంటిఫై చేసుకుంటే చాలు కానీ నేను చెప్పాలి ఓకేనా ఎందుకంటే ఈ మూడు వాల్యూస్ నేను ఏదో డైరెక్ట్గా బోర్డు మీద రాసేస్తే అర్థం లేదు అందుకోసం నేను ఈ డెరివేషన్ అంతా చెప్పాల్సి వచ్చింది వాళ్ళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ మూడు వాల్యూస్ bc అంటే 3b అని pc అంటే a by 27b స్క్వేర్ అని ఓకేనా నెక్స్ట్ tc అంటే 8a by 27 rb అని ఆ మూడు వాల్యూస్ని నువ్వు ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది బంగారం డెరివేషన్తో నీకు పని లేదు సరేనా ఇంకా ఆబ్జెక్టివ్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ డియర్ స్టూడెంట్స్ నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ ద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఇన్ దిస్ మోడల్ డియర్ స్టూడెంట్స్ the objective question here is are you know compressibility factor yes why not I know compressibility factor in my previous class simply the ratio between molar volume of gas to molar volume of particles I'm not talking about definition I'm talking about formula okay now yes I know formula very well which is simply pv by r for 1 mole of gas keep in mind for n moles of gas you just write pv by nr the question is in advanced sense I'm not talking about compressibility factor in ordinary conditions I'm talking about compressibility factor at their one's critical point keep in mind oh my god critical point అంటే ఏంటి సార్ critical point అంటే ఇప్పుడు ఇవి pc vc tc rc కాదు ఓకేనా సో ఇప్పుడు ఆ వాల్యూస్ ని నేను అందులో సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేస్తే చాలు ఏనన్నా
అంటే ఇది z రా స్టిల్ బంగారం pc అంటేనేమో a by 27 d స్క్వేర్ రా bc అంటేనేమో 3b నాన్న ఇది r రా బంగారం tc అంటేనేమో 8a by 27 ఓకేనా r క్యాన్సిల్ నాన్న ఇక్కడ ఒక b స్క్వేర్ లో క్యాన్సిల్ అయితే ఇంకో b కూడా క్యాన్సిల్ a క్యాన్సిల్ నాన్న 27 cancel ra. So what is z star 3/8. So compressibility factor value 3/8 whenever gas is located at critical point. Yes, everybody. And the mind blowing bit is if a gas is present at a critical point, which forces are acting in between molecules? Oh my God, what a question that is. ఏ forces పనిచేస్తాయి? Options are attractions, repulsions, so both attractions and repulsions like that. Okay, but we merely look at this z value which is 3/8, absolutely this is less than 1. Say sir, 3/8 is less than 1 man. If z is less than 1, what forces experience between gas molecules means absolutely attraction forces. That's another sense. The other way how the questions are coming in this aspect. So a different question is there in a neat point of view. Last year bit PC VC is equal to some x into RTC, and what is x here? This is the question. Okay na? Arey man, PC VC is equal to some x into RTC means x is absolutely compressibility factor man. This I got it. So what is compressibility factor value? 3/8. ఓకేనా సో ఈ రకంగా మనకి డిఫరెంట్ జోనర్స్ లో బిట్స్ వచ్చే పరిస్థితి ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ మీద అది కూడా ఎక్కడ బంగారం క్రిటికల్ ఇంకా తర్వాత క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే బంగారం మనకి ఇక్కడ నీకు ఒక మూడు టెంపరేచర్స్ ఉన్నాయి గుర్తుందా అని అడుగుతారు ఓకేనా ఆ ఉన్నాయని చెప్పాలి ఒకటేమో బాయిల్స్ టెంపరేచర్ రెండోదేమో ఇన్వర్షన్ టెంపరేచర్ మూడోదేమో త్రీ టెంపరేచర్స్ ఒకసారి మళ్ళీ ఆ త్రీ టెంపరేచర్స్ ని నేను డిఫైన్ చేసే పరిస్థితి సార్ వాట్ ఈస్ బాయిల్స్ టెంపరేచర్ సార్ బాయిల్స్ టెంపరేచర్ ఈజ్ ఏ టెంపరేచర్ ఎట్ విచ్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ ఐడియల్ గ్యాస్ సో ఇక్కడ బాయిల్స్ టెంపరేచర్ వాల్యూ ఎంత సార్ అంటే a/br అని క్లారిటీ ఇచ్చాను నేను ఐ రిమెంబర్ దట్ సార్ వాట్ ఈస్ ఇన్వర్షన్ టెంపరేచర్ కంప్లీట్లీ belongs to Joule-Thomson effect. So inversion temperature is some minimum temperature to which the gas must be cooled in order to liquefy that gas in Joule-Thomson effect. Okay na? So Joule-Thomson effect lo gas ni liquefy cheyalante ఖచ్చితంగా మనం ప్రతి గ్యాస్ ని ఒక మినిమం టెంపరేచర్ కి కూల్ చేయాల్సిన పరిస్థితి. ఆ మినిమం టెంపరేచర్ ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అని పిలుస్తున్నాం. ఎంత సార్ ఇన్వర్షన్ టెంపరేచర్ is always double to what na boiling temperature means 2a by b. Sir, what is critical temperature sir? Critical temperature is the temperature above which a gas cannot be liquefied. Whatever the high pressures we apply, man, it doesn't matter. We are unable to liquefy that gas if you are standing at above critical temperature. Keep in mind. Sir, I give other definition is why not? So critical temperature is the temperature below which a gas is easily liquefied by applying small pressures. Yes, I remember the definition. Now let me come into the value. We already have the value 8a by 27 br. And here this is an advanced question. Would you please write the correct order between these three temperatures? Increasing or decreasing, whatever it may be. Just write the correct order. Okay? So among these three terms, a by br is cancelled. Common, I think it is. So here 1, here 2, here 8 by 27. Then absolutely inversion temperature is dominate than boil temperature, and boil temperature is dominate than critical temperature. Yes, everybody? Say so no. And I remember by last previous class isotherms of CO2. The one curve is at 23, the other curve is at 30.98, what we call critical temperature actually. And the last above curve, what we call 75 degrees centigrade, boils temperature actually. So 75 degrees centigrade is boils temperature, 30.98 is critical temperature. Just look at boil temperature is dominant always than critical temperature.
సరిగ్గా అదే నిన్న మనకి ఆ కరువులో కూడా మరొకసారి మళ్ళీ ప్రూవ్ అయింది. బాయిల్స్ టెంపరేచర్ ఎప్పుడు కూడా క్రిటికల్ టెంపరేచర్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం బంగారమ్మ, వాడు ఏమడుగుతాడు మనం ఒక్కోసారి దీనికి సంబంధించి రేషియో కూడా అడిగే ప్రయత్నం చేస్తాడు. రేషియో అడిగితే ఎలా సార్ బంగారం, రేషియో అడిగాడు అనుకోరా, బాయిల్స్ టెంపరేచర్ ఎంత రానన్నా TB is to TI is to TC. బాయిల్స్ టెంపరేచర్ 1 అన్నా, ఇన్వర్షన్ టెంపరేచర్ ఎంత బంగారం 2 నా, క్రిటికల్ టెంపరేచర్ ఎంత అన్నా 5. సో రకంగా మనం రేషియో కూడా రాయాల్సిన పరిస్థితి రానన్నా, ఇన్వర్షన్ టెంపరేచర్ కి బాయిల్స్ టెంపరేచర్ కి అదే రకంగా ఇంకే టెంపరేచర్ రానన్నా ఇస్ ఇట్ ఫెయిర్ నానా? ఓకేనా? సో ఇవి అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే క్వశ్చన్స్. సో ఇప్పుడు వీటికి సంబంధించి వాడు లాస్ట్ ఇయర్ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ 1 mole ఆఫ్ డియర్ స్టూడెంట్స్ వాన్ డెర్ వాల్ గ్యాస్, నా దగ్గర 1 మోల్ వాన్ డెర్ వాల్ గ్యాస్ ఉంది, ఫర్ విచ్ డియర్ స్టూడెంట్స్ B is equal to 0. Then I just draw a plot PV versus 1 by V as given below. Would you please calculate the value of small a? This is the question. PV versus 1 by V graph గీసాను, నాకు value of a చెప్పు అన్నాడు. ఏదో గ్రాఫ్ చూపించు ఒకసారి నాకు. ఇదిగో just look at this is the graph. Okay, this is PV axis and this is 1 by V axis, dear students, and this is the value of 2 and this is the value of 3. Okay, let's look at it how this is. And here the other value, and this is 20.1, this is 21.6, this is 24.6. and this is 0. Yes, absolutely. But now the question is, would you please calculate the value of small a? This is the question. Sir, how can you answer this question, sir? Now let me write first of all van der Waal gas equation for 1 mole. Okay, so what is van der Waal gas equation for 1 mole? P plus A by B square into B minus B is equal to AB0. Keep it right. There is no B term because B is already 0. We just multiply with B man. PB plus A by B is equal to this is PV versus 1 by V. Keep in mind. PV y axis, 1 by V x axis. So just arrange this equation in the form of y is equal to mx plus c. That's it. I already have PV as a y-axis and this is RT minus A by V, means y is equal to this is C plus mx. If you have any doubt, you just write not A by V, A into 1 by V without confusion. Very good. Sir, then what about small a value, sir? Hey, this is small a nothing but slope, man. So it is enough to calculate slope of that line, because slope of that line gives an idea about small a with a negative sign, of course, but the options are not in negative sign, options are in positive sign, because small a never becomes negative. Keep in mind. Okay, and you know the formula to calculate slope? y2 minus y1 by x2 minus x1. Thank you. And here the slope is nothing but actually a, not a actually, minus a, but we never consider negative signs with respect to a. ఒకవేళ ఆప్షన్స్ లో ఏమైనా నెగిటివ్ ఉంటే మాత్రం నెగిటివే పెట్టాలి, సరేనా? ఏమైంది చూడు, y2 minus y1, 21.6 minus 20.1, 1.5. Am I right, Baba? x2 minus x1, 3 minus 2, 1, and my answer is absolutely 1. It's an advanced question. Sir, నేను ఇవి రెండు కన్సిడర్ చేయొచ్చు సార్, 24.6 20.1. yes, why not కన్సిడర్ చేయొచ్చు. అంటే 24.6 minus 20.1 ఎంత? 4.5. 3 minus 0 కదా మనకు, ఏనన్నా? అంటే 4.5 by 3 అదే కదా.
ఓకేనా సార్ నేను ఇవి రెండు కన్సిడర్ చేయొచ్చా సార్ ఎస్ వై నాట్ ఇప్పుడు కన్సిడర్ చేసి ఇవి రెండేనా కాదు కదా 24.6 minus 21.6 ఎంతరా 3 by 2 minus 0 2 3 by 2 so it may be slope is same kada nanna what y values you consider what x values you consider slope is always constant for a given straight line okay now so this is the way how you can answer such an objective questions in advanced part point of view guys are you got it now students now let me introduce another objective previous question in advanced part point of view I have a van der Waals gas equation dear students I have a van der Waals gas with a corresponding equation but the thing is for which absolutely small a value is 0 then which of the following curves represent that gas if I plot a graph between PV by RT versus P sir ఎవరెవరు గీసారు సార్ గ్రాఫ్ వాడు PV by RT కి P కి గీసారు కాదు సార్ Z కి P కి గీసారు because Z is nothing but PV by RT వాడే అక్కడ Z అంటే క్వశ్చన్ అయిపోయింది బంగారం ఓకేనా వాడే Z అనేసాడు అనుకోరా అందులో కాంప్లికేషన్ ఏముంది ఇంకా వెంటనే కంపల్సరీ ఫ్యాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతావు కదా అది బచ్చా ఎంసెట్ అయిపోతుంది ఓకేనా అందువల్ల వాడు PV by RT అన్నాడు అక్కడ స్పాంటినిటీ ఏంటంటే PV by RT అంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ గ్రాఫ్ అన్నమాట అది మైండ్ లో రాదు వాడు ఇచ్చిన గ్రాఫ్స్ ఏంటంటే మనకి 4 ఆప్షన్స్ లో ఫస్ట్ గ్రాఫ్ చూడండి బంగారం ఫస్ట్ గ్రాఫ్ ఓకేనా ఇలాంటి గ్రాఫ్ ఒకటి ఇచ్చాడు సెకండ్ గ్రాఫ్ బంగారం ఇలాంటి గ్రాఫ్ ఒకటి ఇచ్చాడు థర్డ్ గ్రాఫ్ ఇలాంటి గ్రాఫ్ ఒకటి ఇచ్చాడు ఫోర్త్ గ్రాఫ్ ఇలాంటి గ్రాఫ్ ఒకటి ఇచ్చాడు వాటిలో ఆ గ్యాస్ ని రిప్రజెంట్ చేసే గ్రాఫ్ ఏదంటే సింపుల్ గా ఏ గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తాం సార్ A0 అన్నాడా ఎస్ నాన్న అబ్సల్యూట్లీ A0 అన్నాడు సార్ A0 అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ లేవు సార్ ఎస్ అట్రాక్షన్ ఫోర్సెస్ లేవు సార్ అట్రాక్షన్ ఫోర్సెస్ లేకపోతే అసలు కర్వ్ కిందకి రాదు సార్ ఓకేనా అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ ఆప్షన్ కాదు మేబీ థర్డ్ ఆప్షన్ ఏమో సార్ థర్డ్ ఆప్షన్ అయితే B కూడా 0 అవ్వాలి సార్ బికాజ్ ఇట్ ఇస్ an ideal gas got it but the thing is only A is 0 B has some value which represent only Z greater than one axis is there only repulsion forces are there sir that's it the absolutely answer is 4 it doesn't matter whether it is hydrogen or helium okay na because ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి ఎందుకంటే ఆ రెండిటికే కదా A0 only repulsive forces ఉన్నాయి వాటికి కదా బంగారం ఓకేనా so this is another way objective sense బంగారం ఓకేనా and this is our today class బంగారం the derivation to get the values of critical constants so once again dear students my intention is and this derivation part is actually unnecessary for you if you want to know which is quite one side of the book okay na actually మీకు అవసరం లేదు మీరు ఈ మూడు వాల్యూస్ ని ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది కానీ నేను డైరెక్ట్ గా మూడు వాల్యూస్ చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను డెరివేషన్ అంతా చెప్పే ప్రయత్నం చేశాను బంగారం ఓకేనా ఆబ్జెక్టివ్ ఫోర్సెస్ మీద దృష్టి పెట్టండి బంగారం అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ matter and tomorrow we will discuss about our next chapter chemical bond okay na please బంగారం అర్థం కాదు weekend total states of matter total but we put more concentration on phase 2 only okay na phase 2 means I think ideas compressibility factor girls keep in mind one thing van der Waals gas equation compressibility factor isotherms critical constants mind blowing concept in objective way అదొక phase 1 టచ్ చేయడం అసలు ఆబ్జెక్టివ్ లో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది phase 2 లోనే ఎక్కువ ఉంటాయి and you know one thing van der Waals concept is enough for me to make almost 30 to 40 bits which is fast liquefying, which is slow liquefying, which is more compressible, which is less compressible. You know, what are the units of small a, what are the units of small b, what is compressibility factor, and that concept is enough for me to frame almost 20 to 30 questions. And that is the importance of the phase 2 in states of matter. Keep in mind. So we put more concentration on only phase 2 and we are expecting more questions on phase 2. Okay, na phase 1 ఏమైనా మహా అయితే ఒక 1 or 2 questions ఉంటాయి అంతే. దానికోసం మళ్ళీ నువ్వు ఇదంతా చదువుకరా ఆల్రెడీ నేర్చుకున్నావు కాబట్టి ఏ గ్రామ్స్ల మీద ఒకటో డాటన్స్ల మీద ఒకటో వస్తాయి. నీ దృష్టి అంతా కూడా ఎక్కువ కేవలం
ప్లీజ్ ఇది క్లియర్ ఓకేనా? ఓకేనా? నిన్న వీడియో అప్లోడ్ అయ్యింది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ఇప్పుడు రాయకపోయినా రెండు కలిపి రాసుకున్నా పర్లా, లేదా దాని ప్లేస్ వదిలి కంటిన్యూ చేసినా పర్లా. ఓకేనా? అది ఆఫ్ చేసే